ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఈ రోజు వచ్చేసి మనం కనుమ పండుగ నాడు బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఆల్రెడీ నాటుకోడి పులుసు అయితే ప్రిపేర్ చేశాను, అది వీడియో పోస్ట్ కూడా చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? అందులో చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం బగారా రైస్ కోసం తగినంత ఆయిల్ అండ్ గీ వేసుకున్నానండి. గీ ప్లేస్లో మీరు డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదా బటర్ అయినా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా అయితే అవుతుంది. ఆల్ స్పైసెస్ అన్నీ కూడా చూసారా, ఈ విధంగా ముందైతే రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ ఆల్ స్పైసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి మనం జస్ట్ ఫస్ట్ అయితే చూపించాను ఏంటంటే వేస్తున్నాను అనేది. చూడండి, ఇది రాతి పువ్వు ఏదంటారండి, అదొకటి కొంచెం అటు ఇటు కన్ఫ్యూజను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బే లీఫ్ అండ్ ఇలాచీ అండ్ బ్లాక్ ఇలాచీ అండ్ గ్రీన్ ఇలాచీ కూడా వేసానండి, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనాస పువ్వు, స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ అండ్ ఇలా చెక్క, లవంగాలు ఉన్న ఐటమ్స్ అన్నీ, అంటే ఆల్ స్పైసెస్ నేను తీసుకున్నవన్నీ కూడాను వన్ బై వన్ వేసుకున్నాను. ఇవన్నీ చిటపటలాడుతూ ఫట్ ఫట్ మన అయితే పేలిపోతూ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా వేసుకోండి. ఫైనల్లో వచ్చేసి జాజికాయ పౌడర్ అండ్ షాహీ జీరా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడించేసి కమ్మటి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి చాలా త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. చూసారా, చిటపటలాడితేనే మనకి ఆయిల్ కూడా బాగా హీట్ అయింది అన్నట్టు, అండ్ స్పైసెస్ అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్. రైస్లోకి తగినంత ఆనియన్స్ని సన్నగా ఈ విధంగా అయితే తరిగి వేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటే అస్సలు బాగోదు, చూసి వేసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీ అనేది ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవాలని నేను చాలా తక్కువగా వేసాను. 2 kgs రైస్కి నేను కొంచెమే వేసాను, బట్ మీరు చూసి వేసుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, చూడండి. ఇది వచ్చేసి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, పెద్ద స్పూన్తో 1 స్పూన్ అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. నేను మ్యాక్సిమం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎక్కువగా ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. బట్ అప్పటికప్పుడు ఇట్లా ఎక్కువగా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అప్పటికప్పుడు దంచేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు దంచుకొని చేసుకుంటే నాన్ వెజెస్ కానీ వీటికి కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేబీ పొటాటోస్ వేసుకొని, మీ దగ్గర నార్మల్ పొటాటోస్ ఉన్నా సరే పొటాటోస్ని పీసెస్ కట్ చేసి వేసుకొని, అండ్ క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ క్యారెట్ని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకొని కాస్త సన్నగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట రైస్లోకి. ఇవి కూడా కాస్త చక్కగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఇవన్నీ కూడాను మనం వేసుకోవాలి. ఇందులో అంతా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేద్దాం. ఈ కర్రీ లీవ్స్ చిటపటలాడే వరకు అయితే ఫ్రై అవ్వాలి. ఆ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ని, ఇందులో పొటాటోస్ అండ్ క్యారెట్ పీసెస్ కూడా వేసేసుకున్నాక అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో వచ్చేసి మింట్ లీవ్స్ అండి. పలావ్ రైస్ అంటే మనకి, బగారా రైస్ అంటే మింట్ లీవ్స్ కంపల్సరీ కదా. ఇదిగోండి కొరియండర్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోలేదు యాక్చువల్లీ. సో నేను తుంపడానికి కష్టపడుతుంటే అప్పుడు నా ఫేస్ చూపించారు, చూసారా కెమెరాలో, అలా ఉంటుందన్నమాట. నవ్వొచ్చేసింది. ఓకే, మొత్తానికైతే ఇందులో వేసుకున్నది కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్ అండ్ కొరియండర్ లీవ్స్. ఇవన్నీ కూడా సన్నగా తరిగేసి వేసుకోవాలి. అవి కూడా కాస్త చిట్పట్లాడించాలి. ఈ విధంగా ఇలా చిట్పట్లాడిన తర్వాత మనం నీట్గా ముందు కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ని మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ని నేను 2 kgs బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను, ఓకేనా? సరే, ఇప్పుడు ఫస్ట్ అయితే దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి ఇంకా బాగా వెజిటేబుల్స్ వేసుకున్నవి కూడా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మీకు కావాలంటే టర్మరిక్ కూడా వేసుకోవచ్చు, బట్ ఫుడ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు, అంటే టర్మరిక్ యాడ్ చేయలేదు అనమాట. పసుపు, ఓకే, అందులో నేను పసుపుని యాడ్ చేయలేదు. ఓకే, ముందుగా నానబెట్టుకున్నానని చెప్పాను కదండి. 1 అవర్ పాటు బాస్మతి రైస్ నీట్గా కడిగిన తర్వాత నానబెట్టుకున్నాను. ఇవి 2 kgs బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ ఈ ఆయిల్లో, అంటే ఇప్పుడు వేసుకున్న తాలింపులో ఫస్ట్ డైరెక్ట్గా వాటర్ ఎసరపోసేసి ఇవి వేయడం కాకుండా ఇలా నానబెట్టుకున్న వీటిని వడగట్టేసుకొని ఈ విధంగా వేసుకొని, ఇవి కూడా అంటే ఈ రైస్ కూడా కాస్త ఆయిల్లో గీలో ఫ్రై అయినట్లయితే అబ్బా టేస్ట్ అమేజింగ్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో
అలా చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టే వేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే కింద రైస్ అంతా కూడాను మళ్ళీ ఫస్ట్ మనం ఈ రైస్ అంతా వేసేటప్పటికి కింద మనకి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనకి మాడిపోగలం. సో అందుకే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పుకోవాలి. ఈ రైస్ని చాలా కేర్ఫుల్గా అట్లకడ లాంటి ఐటమ్ ఉంటుంది కదండి మన దగ్గర గరిటెలు, అలాంటి వాటితోనే చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బాస్మతి రైస్ ఇరిగిపోగలదు, అలా ఇరిగిపోకూడదు, చక్కగా చేసుకోవాలి. కాబట్టి అట్లకడ లాంటి వాటివి లేదా ఇలాంటి స్టిక్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయాలి. మళ్ళీ మనం వాటర్ ఎసరు పోసిన తర్వాత వేసినాకే మళ్ళీ కలపం కదా, సో జస్ట్ మధ్యలో ఒక్కసారి మాత్రమే మనం కలపాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా కాసేపు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అడుగంటుతున్నట్టు ఉంటుంది కదండి, ఆ స్టేజ్లో మనకు తెలుస్తుంది రైస్ కాస్త ఫ్రై అవుతుందా లేదా అనేది. మనం కుక్ చేసుకునే విధానాన్ని బట్టి ఇట్లా మనం గరిటెతో తిప్పేటప్పుడు మనకి తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. అలా అయినంత మటుకు మనం కంపల్సరీ చక్కగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎసరు పోసేసుకుందాం. ఓకే, ఈ 2 kgs రైస్కి తగ్గ ఎసరు అనేది మనం క్వాంటిటీస్ అనేది మీకు తెలుసు కదా, రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి డబల్లో కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే ముందుగా నానబెట్టుకుంటున్నాం కాబట్టి రైస్ని కాస్త తగ్గించుకొని పోసుకుంటే సరిపోతుంది. ఓకే, మొత్తానికైతే నేను అలా కొలుచుకునే పోసుకున్నాను. మీకు కొలత అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీరు ఆ విధంగా చూసి అయితే చేసుకోండి. ఇప్పుడు నేను పోసుకున్నది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. లెమన్ జ్యూస్ కూడాను మనకి ఒక లెమన్ అయితే కంప్లీట్ ఒక లెమన్ అయితే పట్టిద్దండి 2 kgsకి. 1 kg అయితే హాఫ్ లెమన్ పీస్ అయితే సరిపోతుంది. నాకు 2 kgs కాబట్టి నాకు 1 లెమన్ కంప్లీట్గా అంటే 2 pieces అనేది పట్టేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైస్ పొడిలాడుతూ ఎర్రలాడుతూ అంటాం కదా, అలా రావాలి అంటే 1 స్పూను షుగర్ ఇది యాడ్ చేసినట్లయితే మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా పొడిలాడుతూ చక్కగా కుక్ అవుతుంది అనమాట, ముద్దగా అవ్వదు. చూసారా, ఉప్పు చూసుకోవాలి ఈ స్టేజ్లోనే. మనకి ఉప్పు కావాలంటే ఇప్పుడే కలిపేసుకోవాలండి, ఎసర్లో ముందుగానే. మళ్ళీ రైస్ వేసినాక బాగోదు కదా, సో నాకు ఇంతవరకు ఉప్పు అనేది పట్టింది. పర్ఫెక్ట్. ఇక చూడండి, నెక్స్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట. ఇందులో మనకి కావాలంటే మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను చేసినంత కూడా నాటుకోడి పులుసు, ఇంకా చికెన్ ఫ్రై, ఇలా సాంబార్ ఇవి చేశాను కదా, సో ఇందులో ఇంకా మసాలా స్పైస్ ఎక్కువ ఉండొద్దని చెప్పేసి నేను లైట్గా చేశాను అనమాట. మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మసాలా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ అండి, సూపర్ అనిపించింది రియల్లీ. ఈ వాటర్లో టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది, సాల్ట్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఓకే, మూత పెట్టేసుకొని చక్కగా మనమైతే కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutesకే మనకి మ్యాక్సిమం ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడికి 75% వరకు కుక్ అయిపోయింది. ఒక్కసారి జస్ట్ లైట్గానే మనం రైస్ని తిప్పుకుందామండి, ఎక్కువ తిప్పొద్దు. ఎక్కువ తిప్పేస్తే మళ్ళీ చెప్పా కదా ఆల్రెడీ బాస్మతి రైస్ కదా, సో ఇరిగిపోతుంది. ఇరిగిపోకూడదు అంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇలా ఒకసారి అలా తిప్పేసుకుందాం. చాలా కేర్ఫుల్గా అండి. మళ్ళీ చెప్తున్నాను, గంట ఏది పడితే అది పెట్టొద్దు. అట్ల కడ లాంటిది, ఇలాంటి చెక్కది కానీ ఇలాంటిదే పెట్టుకోవాలి, గుంటగా ఉన్న గంట లాంటివి పెట్టొద్దు. ఓకే, అలా పెట్టేసుకున్న తర్వాత చూసారా రైస్ పర్ఫెక్ట్. అసలు మ్యాక్సిమం ఇక్కడైతే ఇంకా 75%కి మించి అయిపోయింది. అయితే దీంట్లో ఇంకొక 10 minutesలో మనకి రైస్ కంప్లీట్ అయిపోతుంది అన్న స్టేజ్లో ఉన్నప్పుడు దీనిపైన మిగిలిన కొత్తిమీర, పుదీనా ఆకుల్ని చక్కగా చల్లేసుకుందామండి. ఇలా చల్లుకుంటే ఉంటుంది ఆ ఫ్లేవర్ అమేజింగ్ అనమాట. సో మీరు ఇంకా కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, జీడిపప్పులు వేయించి వేసుకోవచ్చు. అది ఇంకా మీ ఇదిని బట్టి అనమాట, మీ ఇష్టాన్ని బట్టి. ఓకే, మీ టేస్ట్ని బట్టి. ఓకే, మొత్తానికైతే కొరియండర్ని, మింట్ లీవ్స్ని ఈ విధంగా అయితే స్ప్రింకిల్ చేసేసుకొని మనం కాస్త గీ కూడా వేసుకోవాలండి. దీని మీద గీ కూడా అలా వేసుకున్నట్లయితే మాత్రం అమేజింగ్ అనమాట. ఇంకా తిరిగే లేదు మన బగారా రైస్కి. అంతే, ఎంత గట్టిగా చెప్తున్నానంటే చూసుకోండి, నాటుకోడి పులుసులోకి ఎంత కమ్మటి బగారా రైస్ రెడీ అయిపోయిందంటే అంత కమ్మటి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ అనేది మీకు చూస్తే అర్థమైపోతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చక్కగా సరదాగా చేసేసుకోవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఈ విధంగా మీరందరూ కూడా చేసేసుకొని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లేచి నిలబడినట్టు అయిపోయింది. చూసారా రైస్ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు అలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనకి రైస్ కుక్ అయిపోయింది. 100% పర్ఫెక్ట్ అని అర్థం. జస్ట్ మీకు చూపించడం కోసం ఒక్కసారి అలా కదిలిస్తున్నాను. చూడండి, పొడిలాడుతూ రైస్ అసలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో కదా. చూసారు కదా, ఇంత రెసిపీ, ఇంత హ్యాపీగా, ఇంత సింపుల్ రెసిపీని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో ఉన్నట్లుగానే మొత్తం ప్రిపేర్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ కూడా విజిట్ చేసేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేయండి. బాయ్.